తండా బిడ్డలపై గుండా రాజు అంటూ కూడా లంబాడా జర్నలిస్టులను టార్గెట్ చేసిన రేవంత్ సర్కార్. అడుగడుగున కేసులు, దాడులు, అధికారంలోకి రాకముందు నుంచే ఇదే తీరు అంటూ కూడా సేవాలాల్ మహారాజ్ ఫోటోను అవమానం, అణచివేత ధోరణితో సాగుతున్న పాలన, పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి అరాచకాలు, ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దౌర్జన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చిన కేసులు, రాజ్ కుమార్ అరెస్టుతో మరోసారి చర్చనీయాంశం అంటూ ఇక్కడ ఒక అంశాన్ని చూస్తున్నాము. ఇవాళ దీనికి సంబంధించి క్లియర్ కట్గా ప్రశ్నించే గొంతులపైన ఇవాళ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి తీరు ఏ విధంగా ఉందనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ప్రజలని ఈ సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు, వస్తున్నాయా లేదా అని చెప్పి గ్రౌండ్ రియాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి ఆర్జీటీవీ రిపోర్టర్ సంబంధించి జర్నలిస్టు రాజ్ కుమార్ని ఈ రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో మరి ప్రచారం అవుతున్న పరిస్థితి చూస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం అయిపోయింది, రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు నిత్యకృతమైపోయాయి అంటూ కూడా గొంతెత్తి ప్రశ్నిస్తే అటు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇటు సామాన్యులు ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. ఈ జాబితాలో లంబాడాల పేరు ప్రధానంగా వినబడుతోంది. లంబాడా బిడ్డలతో ప్రభుత్వం తీవ్రంగానే వ్యవహరిస్తుంది అంటూ కూడా కేసులతో బెంబేలెత్తిపోవడం కాదు, అవసరమైతే థర్డ్ డిగ్రీకి కూడా వెనకడుగు పోకుండా గమనార్హం అంటూ కూడా తాజాగా ఆర్జీటీవీ చెందినటువంటి రాజ్ కుమార్ అనే జర్నలిస్ట్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా వీడియోలు తీస్తున్నారని అక్రమ అరెస్ట్ అంటూ కూడా క్లియర్గా ఇక్కడ ప్రశ్నించే గొంతుక పైన ఇలా రాష్ట్ర సర్కార్ ఏ విధంగా చేస్తుందనేది అంశం క్లియర్ కట్గా చూస్తున్నాము. జర్నలిస్టు రాజ్ కుమార్ అనేటటువంటి ఈ జర్నలిస్ట్ని అరెస్టు చేసిన వైనాన్ని కూడా కేవలం వాళ్ళ టీవీలో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారంటూ. ఎందుకంటే అటు దాదాపు మనం కూడా చూస్తూ ఉన్నాం, ప్రజల గొంతుకై ప్రజల యోగక్షేమాలు, ప్రజల పరిస్థితి, ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్జీటీవీ జర్నలిస్టు రాజ్ కుమార్ అనేటటువంటి ఈ జర్నలిస్టుకు సంబంధించి. సో క్లియర్ కట్గా ఎక్కడ కూడా ఏదైతే ఈ అంశం క్లియర్గా మనం చూస్తే ప్రజల పక్షాన నిలబడ్డారు కాబట్టి, ప్రజలలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు కావచ్చు, చేస్తా అన్న పనులు కావచ్చు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉన్నారని అదే ధోరణిలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ క్లియర్గా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.